రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఏలూరు రూరల్ మండలం పాలగూడెం గ్రామంలో అసంఘటిత కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ రూరల్ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలని అన్నారు. అంతేకాకుండా పక్షపాతంగా వ్యవహరించరాదని, పని కావాలని అడిగిన వారికి పని కల్పించాలని అన్నారు. ఉపాధి హామీ శ్రామికులకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, త్రాగునీరు, వైద్య సదుపాయములు మొదలైనవి అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్మికుల పిల్లలను తప్పనిసరిగా చదువులు నేర్పించాలని, మధ్యలో చదువులను ఆపివేసిన వారిని కార్మికులుగా మార్చరాదని స్పష్టం చేశారు. వారికి అవగాహన కల్పించి తిరిగి పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన స్త్రీలకు, పిల్లలకు, ప్రకృతి వైపరీత్యాలు బారిన పడిన ప్రజలకు, విభిన్న ప్రతిభావంతులకు మొదలైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయవాది ఏర్పాటు చేసి వారి యొక్క కేసులను నడిపించడంలో న్యాయ సేవాధికారి సంస్థలు కృషి చేస్తున్నాయని, కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవలసిందిగా సూచించారు. నిమ్మకాయల యార్డులో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మిక చట్టాలపైన ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పి రత్నరాజు, వై సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్, ఎంపీడీఓ సిహెచ్ పద్మజ, గ్రామ సర్పంచ్ సునీత, క్రాఫ్ట్ కోఆర్డినేటర్ వినోద్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు సంబంధించిన చట్టాలన్నీ కూడా సంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి ఉపయోగపడేవే. కొన్ని మాత్రం మినిమం వేజ్ యాక్ట్ అంటే పనికి సరిపడా జీతం సంబంధించి ఒక చట్టం ఉంది. ఆ చట్టం అయితే అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఆర్టికల్ 14 అధికరణం 14 సమానత్వం గురించి రాసుకున్నాం మనం. అందరికీ పని కల్పించాలి. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క అసంఘటిత 100 రోజుల పని, అందులో మనకి రాజ్యం మీకు ఆ పథకము ఖచ్చితంగా అమలు చేయాలి అని అంశం పెట్టుకున్నాం కంటే మీకు ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రతి సంవత్సరం 100 రోజులు పని కల్పించాలి. దాంట్లో కూడా మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. సమయానికి డబ్బు రావట్లా, ఒక్కోసారి నెల పడుతుంది, వారం పడుతుంది పని చేసిన దానికి, అవునా? కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యల గురించి మీలో మాట్లాడటానికి కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవచ్చు. మీరు అంటే ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవచ్చు. ఒక సంఘంగా ఏర్పడి మీలోంచి ఒక నాయకుడిని ఎన్నుకొని మీ సమస్యల గురించి నాయకుడితో మాట్లాడటానికి మీకు హక్కు ఉంది. దేని ద్వారా ఉంది? మీకు హక్కు ఉంది. కనుక రాజ్యాంగం వచ్చిన హక్కులు ఏంటంటే మనకి అధికరణం 19లో మనందరూ అంటే మీ అందరూ కూడా ఎవరైతే అసంఘటితంగా ఉన్నారో వాళ్ళు ఒక చోట పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడవచ్చు, ఒక అసోసియేషన్గా ఏర్పడవచ్చు, ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ సమస్యల ద్వారా ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారికి కానీ తెలియపరచవచ్చు. అదేవిధంగా మనకి రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఆర్టికల్ 39, 39E, 39A, 42, 43, 42, 43 ఇవన్నీ కూడా మనకి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకి, అదేవిధంగా సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలా, వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత ఉండాలా, వాళ్ళ పిల్లలకు కానీ చదువు సంబంధించిన ఉచిత విద్య 14 ఏళ్ళలో ఉచిత విద్య ఉండాలి అనేది మనం రాసుకున్నాం రాజ్యాంగంలో.